ముఠేలో మరో ప్రక్రియ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ తగిలింది. 8 మంది నక్సలైట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. ఇక తెలంగాణ సర్కార్ అందిస్తున్న సదుపాయాలు తెలుసుకుని హింసను వదిలి నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని అన్నారు ఎస్పీ శబరీష్. ఇక ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. 8 మంది నక్సలైట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. తెలంగాణ సర్కార్ అందిస్తున్న సదుపాయాలు తెలుసుకుని హింసను వదిలి నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని అన్నారు ఎస్పీ శబరీష్. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట ఈరోజు 8 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వీరంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరు లొంగిపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆకర్షితమైనటువంటి పథకాలకు వారు ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క హింసను, మావోయిజంలో ఉన్నటువంటి హింసను విడనాడి ఇక్కడకు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోవడం జరుగుతుందని కూడా వారు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఈ యొక్క లొంగుబాట్ల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు ఈ యొక్క తీరని దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టుల పైన ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకుంటున్నటువంటి ఆపరేషన్ కగారులో భాగంగా ఈ యొక్క మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లలో చనిపోతూ వారి యొక్క పట్టును కోల్పోతున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు వస్తూ ఈ యొక్క లొంగుబాట్ల పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు. వారు ఆపరేషన్ కగారు ఎక్కువగా దేశం చేపడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాంట్లో భాగంగానే నక్సలైట్లు భయపడి ఈ మధ్య ఎక్కువ కాలంలో కూడా జనజీవన స్రవంతిలోకి ఎక్కువ మంది వస్తున్నారు. అది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువ మంది లొంగిపోతున్నారు. అది కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు. సో అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆపరేషన్ కగారికి కొంతమేర భయపడ్డారు అని చెప్పాలా, లేదంటే వీళ్ళంతటి వీళ్ళే సరెండర్ అయిపోతున్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిజం అనేది అంతమొందించేందుకు 100% మేము ప్రయత్నాలు చేస్తున్నాము, మార్చి నాటికి మేము అంతమొందిస్తాము అని చెప్పేసి చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులు లొంగిపోయిన వారికి ఆకర్షితమైనటువంటి పథకాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యొక్క తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అబూజుమడ్ అడవులు, దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మావోలు కోసం ఈ యొక్క భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో వీరికి ఈ కనపడినప్పుడు అంటే భద్రతా బలగాలు సెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో ఈ యొక్క మావోయిస్టులు చనిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కేంద్ర కమిటీ మెంబర్ కూడా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఈ యొక్క సెక్రటరీ స్థాయి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టు చనిపోయినటువంటి నేపథ్యంలో అంటే ఈ యొక్క వయోపరిమితి మీద పడ్డటువంటి పరిస్థితుల్లో కూడా వారు చేయలేని పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్కౌంటర్లలో మరణిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క మావోయిజం అనేది అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి విజయవంతం అవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆపరేషన్ కగారుకు భయపడి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆకర్షణీయమైనటువంటి జీవనోపాధి కావచ్చు, వారికి ఇస్తున్నటువంటి పారితోషికానికి కావచ్చు, ఈ యొక్క అన్నిటికీ సంబంధించి మనం ఇవి ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసేందుకు వస్తున్నారని కూడా
చెప్పుకోవడానికి అవకాశం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా ఒక 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ అస్. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు DVCM ర్యాంక్ ఉన్నారు, 2 ACM ర్యాంక్, 3 పార్టీ మెంబర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఉన్నారు. నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ DVCM క్యాడర్, మడవి టీడో అలియాస్ రామే ACM ర్యాంక్, మీడియం భీమా ACM ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్, మడకం కమలేష్ పార్టీ మెంబర్, సోయం భీమా పార్టీ మెంబర్, మాడవి మడక అలియాస్ గుడ్డు మిలిషియా క్యాడర్, మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దేర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. సో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే దీంట్లో ఒక DVCM శివలాల్ అని ఎవరు ఉన్నారో ఆయన 2nd CRC కమాండర్గా పనిచేశాడు. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని, ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ క్యాడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పార్టీలో పనిచేయాలని ఇబ్బంది పెట్టి ఆయనని అక్కడే కంటిన్యూ చేయడం జరిగింది. 2nd CRCగా కమాండర్గా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత 2nd ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు. తర్వాత దీంట్లో సరెండర్ అయిన వాళ్ళు ఒక 2nd ప్లాటూన్లో పనిచేస్తున్న AC ర్యాంక్ ఉన్నారు. దాన్ని 9th ప్లాటూన్లో పనిచేస్తున్న ఒక ACM అండ్ 1 పార్టీ మెంబర్